కుట్టి అయితే సునంద గారి ఇంటికి వెళ్తుంది. ఇక సునంద గారి ఇంటికి వెళ్ళాక సునంద గారు అయితే ఏంటి ఇలా వచ్చింది ఈ బస్తీ పిల్ల అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే ఇలా అంటుంది, నేను బస్తీ గొడవ గురించి మాట్లాడటానికి రాలేదండి, జ్యోతమ్మపై మీరు పెట్టిన కేసు గురించి మాట్లాడటానికి వచ్చానండి అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది. అది విని సునంద అయితే ఏంటి జ్యోతి నీకు తెలుసా అని చెప్పి అంటుంది. అవును, జ్యోతమ్మ నా తల్లి లాంటిది అని చెప్పి అంటుంది. మేము జ్యోతికి శిక్ష పడేలా చేస్తాము, ఎందుకు నువ్వు మళ్ళీ వచ్చావు, వాళ్ళకి మేము 2 కండిషన్స్ ఇచ్చాము, ఆ 2 కండిషన్లో ఇప్పటికీ ఒక్క ఆప్షన్ కూడా వాళ్ళు చూస్ చేసుకోలేదు, అయినా నా కొడుకుని ప్రాణాలతో ఉంచారు, అంతే, జరగవలసిందంతా జరిగిపోయింది, మేము ఇక జీవితంలో తనని క్షమించము, తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, మీ జ్యోతమ్మ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా నేను చేస్తాను, చూస్తూ ఉండని చెప్పి సునంద అంటుంది. అది విని కుట్టి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సునంద అయితే నేను అస్సలు తగ్గేదే లేదు, ఎందుకంటే ఆ జ్యోతికి శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి అంటుంది. అది విని కుట్టి అయితే సునంద గారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన కాళ్ళపై పడి, దయచేసి నేను చెప్పేది వినండి సునంద గారు, మా అమ్మ అసంటిది కాదు, చాలా మంచిది, జ్యోతమ్మ చాలా మంచిదని మీకు కూడా తెలుసు కదా, అలాంటి అమ్మకు మీరు అన్యాయం చేస్తారా చెప్పండి, జ్యోతమ్మ ఏదో పొరపాటున అలా చేసింది అని చెప్పి సునంద గారిని బ్రతిమలాడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.